రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో పోలీసు శాఖను కుదిపేసిన విషయంలో సంచలన తీర్పు వెలువడింది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐకు న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. గతంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన రవితేజకు గుంటూరు జిల్లా 4వ అదనపు న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలోని అమృత్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవితేజపై నమోదైన కేసును కోర్టు విచారించి అతడిని దోషిగా తేల్చి ఈ కఠిన తీర్పును వెలువడించింది. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతతో ఉన్న పోలీస్ అధికారి నుంచే ఇలాంటి నేరం జరగడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తీర్పు పోలీస్ శాఖతో తప్పిదాలకు కూడా పాల్పడే అధికారులకు గట్టి హెచ్చరికలుగా మారిందని న్యాయ వర్గాలైతే వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రస్తుతం అమృతలూరు స్టేషన్లోని విధులు నిర్వహిస్తున్న ఎస్ఐపై అయితే కేసు నమోదని తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరులో పోలీస్ శాఖను కుదిపేసిన సంచలన తీర్పు అయితే మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐకు 10 ఏళ్ల జైలు శిక్షణ అయితే విధించినట్లు సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు ఫోన్ ద్వారా. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నర్సింగ్ లో పనిచేస్తున్న ఓ యువత ప్రేమ పేరుతో మోసం చేసిన అట్లయితే ఎస్ఐ రవితేజపై గతంలో 2023లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుండగా ఎస్ఐ రవితేజపై ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రవితేజని రోజుల పాటు అయితే సస్పెండ్ చేశాడు. కేసు నమోదు చేసిన అటు నుంచి విధులకు హాజరు కాకుండా కొంతకాలం అయితే సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం బాపట్ల అమృతలూరుగా ఎస్ఐగా పనిచేస్తున్న రవితేజ ఈ కేసుల మేరకు అయితే ఈ రోజు గుంటూరు జిల్లా న్యాయమూర్తి న్యాయస్థానం అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. అట న్యాయం కోసం కోరిన ఈ యువతికి న్యాయం జరిగిందని చెప్పేసి జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు ఇతనికి రవితేజ అనే వ్యక్తికి అయితే 10 సంవత్సరాల పాటు అయితే కోర్టు శిక్ష అయితే వచ్చింది. ప్రజలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలే ఇలాంటి ఘటన జరగకుండా తీవ్ర చర్చగా దారి తీస్తుంది అనుకోవచ్చు. న్యాయం కోసం స్టేషన్ కి వెళ్లే మహిళలకు భద్రత ఉందా అనే ప్రశ్న ప్రజలు. ఈ తీర్పు పోలీస్ వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారిందనుకోవచ్చు. ఇలాంటి ఘటన అలా పునరుద్ధరించడం కాకుండా కఠిన చర్యలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అనమాట. రైట్ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.